వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రెండవ ఫలితం విడుదల పొంగనూరుదే. విజయవంతంగా సాగుతూ ఉన్న అమ్మ అన్నదాన ట్రస్ట్ వారి అన్నదాన కార్యక్రమం. బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి మెడల నుంచి బంగారు గొలుసు అపహరణ. పొంగనూరులో పటిష్ట బందోబస్తు అమల్లో 144 సెక్షన్. సిఐ రాఘవరెడ్డి. వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఎస్విసెట్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బందోబస్తు సిబ్బందికి మరియు అధికారులకు మీటింగ్ హాల్ నందు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులు మరియు సిబ్బందికి సూచనలు చేస్తూ పోలింగ్ రోజున ఎలాగైతే శాంతి భద్రతలు కాపాడుతూ విధి నిర్వహణ చేశారో అదే స్ఫూర్తితో మంగళవారం జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున శాంతి భద్రతలను మరియు ఎన్నికల సక్రమతను కాపాడటం కోసం పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఎంతో ముఖ్యమని, వివిధ రకాల భద్రతా చర్యలను అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించవచ్చు. కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన యాక్సెస్ కంట్రోల్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన తర్వాతనే కౌంటింగ్ సిబ్బందిని, ఏజెంట్లను, అధికారులను లోపలికి అనుమతించాలని తెలిపారు. పాయింట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అనుసరించాల్సిన ప్రణాళిక గురించి వివరించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలు మరియు రహదారుల వద్ద కట్టుదిట్టమైన నిర్బంధాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. ఇది కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా ఉంచడం ద్వారా ముప్పు ఉండే పరిస్థితులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు. సాంకేతిక మద్దతు కూడా చాలా ముఖ్యమని, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాకీ టాకీలు మరియు ఇతర సాంకేతిక మద్దతులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఉన్నతాధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో కౌంటింగ్ రోజున ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేలా చూడాలన్నారు. ఈ చర్యలను సరైన సమయానికి మరియు సరైన విధంగా అమలు చేయడం ద్వారా కౌంటింగ్ రోజున ఎన్నికల సక్రమతను మరియు శాంతి భద్రతను కాపాడవచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బంది వీటిని అనుసరించాలన్నారు. అధికారులు మరియు సిబ్బంది వారికి నిర్దేశించిన పాయింట్లలో ఎటువంటి అలసత్వం వహించకుండా తమ విధిని నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరులోని ఎస్విసెట్లో 4వ తేదీన జరుగు ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
బస్సులో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అగంతకులు తెంచుకుపోయిన ఘటన సోమవారం పొంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్లో జరిగింది. సోమల గ్రామానికి చెందిన 70 సంవత్సరాల పద్మావతమ్మ బెంగళూరులో ఉన్న తన చిన్న కుమార్తె దేవిక ఇంటికి వెళ్లేందుకు ఓ ప్రైవేటు బస్సు ఎక్కుతూ ఉన్న సమయంలో మెడలోని చైన్ తెంచుకుపోయినట్లు ఆమె తెలిపింది. బస్సు డ్రైవర్ జమీల్ బాషా సహకారంతో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. వృద్ధురాలు పద్మావతమ్మ బంగారు గొలుసు 58 గ్రాములని, అది కూడా కేడిఎం అని తెలిపింది. బస్సులో సీసీ కెమెరాలు ఉండటంతో రికార్డైన వీడియోని పరిశీలించి అగంతకుల్ని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నా పేరు పద్మావతమ్మ. సోమల నుండి బయలుదేరి పుంగనూరుకు వచ్చిన, బెంగళూరుకి బస్సు ఎక్కిన. బస్సు ఎక్కేటప్పుడు నా మెడ మీద చేయబడింది. నేను 2వ మెట్టు ఎక్కిన, రష్గా ఉంటే నా వెనక చాలా అందరు ఉన్నారు. బెంగళూరు పోవాలి నేను అన్నిందే, నేను గబగబా ఎక్కితే అప్పుడు పైకి పోయే గురికి చైన్ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎన్ని గ్రాములు? 58. నా వెనకున్న వాళ్ళు ఎవరో ఆ రష్లో నేను చూడలే. ఆడ కెమెరాలో పడిందంట. నేనే చూస్తే నాకు చైన్ బరువు కదా, అప్పుడు నేను ఆలోచన చేసాను. వచ్చిన పోలీస్ స్టేషన్. కొట్లేదంటే డిక్కీ వేసుకోకుండా ఆకలితో ఉన్నవారికి పట్టెడంత అన్నం పెడుతూ వేలాది మంది అన్నార్తుల కడుపు నింపుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు అమ్మ అన్నదాన ట్రస్ట్ వారు. పొంగనూరు పట్టణంలో ప్రతి సోమవారం ఇందిరా కోడలలో మధ్యాహ్నం నిర్వహించే అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగుతూ ఉంది. నేటికి 31 వారాలకు చేరుకుంది. అన్నార్తుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే కొంతమంది ట్రస్టుగా ఏర్పడి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చూసిన కొందరు తమ తమ శక్తి మేర దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లి అందరి కడుపులు నింపుతున్న ట్రస్టు సభ్యులను అన్నార్తులు అభినందిస్తున్నారు.
31 వారాలుగా అంటే గత 31 సోమవారాలుగా ఇది స్టార్ట్ చేసి లాస్ట్ నవంబర్ 13 దీపావళి అమావాస్య రోజు పేదలకు ఒక పూట అన్నదానం చేయాలని దృఢ సంకల్పంతో మా యొక్క టీం అమ్మ అన్నదాన కార్యక్రమం పేరు మీద 20 సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సోమవారం నాడు మధ్యాహ్నం 12:30 నాగపాలెంలో ముడప్ప సర్కిల్ నందు అనాథలకు, నిరుపేదలకు, చిరు వ్యాపారులకు, నిరాశ్రులకు ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు, అనాథలు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ యొక్క స్పందన చూస్తుంటే మాకు చాలా సంతోషకరం. కానీ మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తామని మా యొక్క టీం తరఫున మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అమ్మ అన్నదాన కార్యక్రమ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పట్టణంలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా మా యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే అమ్మ అన్నదాన కార్యక్రమం సభ్యులు ఎవరినైనా వాళ్ళని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమంలో ఒకరోజు వాళ్ళు కూడా పాల్గొనవచ్చని మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, పట్టణంలో అనాథల కొరత ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో అనాథలము మేము అని ఎవరూ చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మా యొక్క టీంతో కన్సల్ట్ చేస్తే మా యొక్క సభ్యులు 20 మందిలో ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు. అందరూ టౌన్లో ఉన్న వ్యక్తులే. మీ యొక్క సమస్యని త్వరగతిగా పూర్తి చేసి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ యొక్క కార్యక్రమాన్ని కేసీటీవీ ద్వారా వీక్షకులకు, ప్రేక్షకులకు మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కేసీటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నవంబర్ 13వ తేదీ అమావాస్య దీపావళి రోజున ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయాలని సంకల్పించినాము. దీని నలుగురితో స్టార్ట్ అయ్యి 20 మంది దాకా 31 వారాలుగా సోమవారము నిరుపేదలకు, ఆకలి అన్నవారికి ఒక పూట అన్నదానం చేయించు నిర్విగ్రామంగా 31 వారాలు చేసినాము. దీనికి ఆ భగవంతుడు మాకు సర్వదా మాకు సహాయపడుతున్నారు. ఈ యొక్క అన్నదాన సభ్యులు ఎవరైనా వచ్చి చేయాలనుకుంటే కూడా మా టీం సభ్యులను సంప్రదించవచ్చు. మరియు మీకు ఏ విధమైన అవసరం ఏమన్నా ఉన్నా కూడా మేము మా సభ్యులు మాకు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని అమ్మ అన్నదాన సభ్యుల తరపున నేను విన్నవించుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class nundi communication పై ప్రత్యేక శ్రద్ధ, speech, drama, voice and accent training. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. వాతావరణం కాస్త చల్లబడింది. ఉక్కపోత నుండి కొంత ఉపశమనం లభించింది. వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. నైరుతి రాకతో పొంగనూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇన్ని రోజులు బాణుడి ప్రతాపాన్ని చూసిన ప్రజలు ఇప్పుడు వరుణుడి కరుణను చూస్తున్నారు. ఆదివారం సాయంత్రం అలాగే నేటి ఉదయం కురిసిన వర్షంతో జనం ఉపశమనం పొందారు. 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు చెబుతున్నారు. శనేశ్వర స్వామి వారి జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు రెడ్డి స్వామి తెలిపారు. ఈ నెల 6వ తేదీన శని
మహాత్ముని జయంతి కావడంతో పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు దండుపాలెనికి వెళ్ళు మార్గ మధ్యంలోని శనేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం, ఫల పంచామృతాభిషేకాలు, శాంతి హోమం తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం భక్తులకు దర్శనం ఉంటుందని, కావున భక్తాదులు శనేశ్వర స్వామివారి జయంతి మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఓం శం శనేశ్వరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈ నెల 6వ తేదీన గురువారం శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా కొత్త ఇండ్లో వెలసేండు శ్రీ శనేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు తైలాభిషేకములు, అభిషేకములు, శాంతి హోమము, తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి వారి కృపకు ప్రాప్తులుగా కోరుచున్నాము. ఇట్లు దండుపాలెం రోడ్, కొత్త ఇండ్లు, పుంగనూరు. తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు సోమవారం భీమగన్నపల్లిలో జరిగాయి. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 28 సంవత్సరాల వేదవతి ఆదివారం సాయంత్రం గార్డ్ డ్యూటీలో ఉన్న ఆమె గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వేదవతి పుంగనూరు మండలం భీమగన్నపల్లెకి చెందిన గంగాధర్ కుమార్తె. 7 సంవత్సరాల కిందట ఈమెకు వివాహమైంది. వీరికి కుమార్తె వేదవతి స్వగ్రామంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పుంగనూరులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను నియమించినట్లు చెప్పారు. విజయోత్సవాలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. టీ షాపులు, ఇతర దుకాణాల వారందరూ తమ షాపులను మూసివేసి సహకరించాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రజలు కూడా అనవసరంగా ఇండ్ల నుండి బయటకు రావద్దని తెలిపారు. రేపు మనకు 2024 సాధారణ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఆ కౌంటింగ్ రిజల్ట్స్ రేపు వస్తాయి కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు మీద చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మన పుంగనూరు టౌన్ మరియు రూరల్ ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తరపు నుంచి పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేసుకోవడము, క్యూఆర్టీ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు సెంట్రల్ పారామిలిటరీ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మనం ఇప్పటికైతే మన ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ డీజీ గారు చెప్పిన సూచన మేరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినాము. ఆ గుర్తించిన ఏరియాలో ప్రతిరోజు నేను, మా ఎస్ఐలు, మా యొక్క స్టాఫ్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడే కానీ ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ, క్వశ్చన్లు కానీ, అదేవిధంగా బాణసంచా పేల్చడం ఇలాంటివి చేయరాదని చెప్పినాము. అదేవిధంగా ప్రత్యర్థులకు సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెట్టరాదని చెప్పినాము. ఆ విధంగా ప్రజలందరూ మాకు ఇప్పటివరకు సహకరించారు. అదేవిధంగా రేపు కూడా మాకు సహకరిస్తారని చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా పుంగనూరు పట్టణంలో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రేపు ప్రజలందరూ స్వచ్ఛందంగా షాపులు అన్నీ మూసేసాలని కోరుచున్నాము. ముఖ్యంగా టీ స్టాల్స్ మరియు హోటల్స్, ఎందుకంటే టీ స్టాల్స్ దగ్గర అందరూ బయటకు వచ్చి టీ తాగితే గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిస్కస్ చేసుకుని ఒకరికొకరు గలాటపడి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి టీ స్టాప్ల వాళ్ళు, అదేవిధంగా హోటల్స్ వాళ్ళు ఖచ్చితంగా అన్నీ మూయవాలని కోరుచున్నాము. షాపుల వాళ్ళు కూడా అన్నీ మూసుకొని మాకు రేపు ఒకరోజు సహకరించవాలని స్వచ్ఛందంగా వాళ్ళని మూసుకొని షాపులను మూసుకొని మాకు సహకరించాలని కోరుచున్నాము. ఇప్పటి వరకు మనకు ఏ విధంగా అయితే సహకరించారో రేపు ఒకరోజు కూడా సహకరిస్తే మన పుంగనూరు ప్రాంతంలో ఎలాంటి గొడవలు లేకుండా ఈ కౌంటింగ్ సందర్భంగా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నాము. అదేవిధంగా డ్రై డే అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఎక్కడే కానీ లిక్కరు మనకు ఎక్కడ అమ్మకూడదని గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి మీ దృష్టిలో కానీ లేకపోతే ప్రజలు ఎవరైనా ఫలానా చోట లిక్కర్ అమ్ముతున్నారని సమాచారం ఇస్తే వెంటనే మేము వారిపైన కేసులు నమోదు చేస్తాము. దయచేసి ఈ విషయంలో మాకు సహకరించవలసి కోరుతున్నాను. ముఖ్యంగా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారో వాట్సాప్ గ్రూపులు ఈ మధ్య ఎక్కువైపోయినాయి. దయచేసి గ్రూప్ అడ్మిన్లు అందరూ కూడా
ఇలా అనవసరమైన సంబంధించిన పోస్టులు పెడితే వెంటనే వాటిని డిలీట్ చేసి ఎవరైతే పెట్టారో వాళ్ళ గ్రూప్ నుంచి తొలగించాలని కోరుతున్నాము. ఇది వైరల్గా కొంచెం స్ప్రెడ్ చేయవలసింది మనది. సో అలాంటి వారిపైన మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ఐటీ యాక్ట్ ప్రకారం అవసరమైతే ఈ రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఎటువంటి పరిస్థితులు వెనకాడము. అదేవిధంగా ఎవరైనా ఆకతాయితనం కానీ రౌడీజం కానీ బయట తిరిగినట్టు కానీ లేకపోతే ఒకరిపై ఒకరికి ఏదైనా గలాట చేసే అవకాశం ఉందని మాకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 151 CRPC కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాము. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా బయట ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటే వాళ్ళపైన ఖచ్చితంగా ప్రివెంటివ్ అరెస్ట్ చేసి 24 hours మా కస్టడీలో పెట్టుకొని తర్వాత పంపిస్తామండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. 2వ ఫలితం విడుదల పొంగనూరుదే. విజయవంతంగా సాగుతూ ఉన్న అమ్మ అన్నదాన ట్రస్ట్ వారి అన్నదాన కార్యక్రమం. బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి మెడల నుంచి బంగారు గొలుసు అపహరణ. పొంగనూరులో పటిష్ట బందోబస్తు అమల్లో 144 సెక్షన్. సిఐ రాఘవరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుశలం. నమస్కారం.